రోడ్డు మీద దొరికిన ఒకే ఒక్క నాణెం అతని జీవితాన్ని ఏం చేసిందో తెలుసా? ఒక అతను ఉన్నంతలో తన భార్యా పిల్లలతో ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు అతను బజార్లో నడుస్తూ ఉంటే ఒక రాగి నాణెం దొరుకుతుంది. బాగా మకిలి పట్టి మధ్యలో చిల్లు ఉన్న ఒక రాగి నాణెం అది. ఆ నాణెం కొంచెం మురుగ్గా ఉందని చేత్తో ఒక్కసారి రుద్దుతాడు. వెంటనే ఆశ్చర్యపోతాడు. ఆ రాగి నాణెం నుంచి ఇంకో రాగి నాణెం వస్తుంది. వెంటనే మళ్ళీ రుద్దుతాడు. ఇంకో నాణెం వస్తుంది. మళ్ళా రుద్దుతాడు. ఇంకో నాణెం వస్తుంది. అప్పుడే ఆకాశం నుండి ఒక మాట వినిపిస్తుంది. ఓ మనిషి, ఇది మాయా నాణెం. ఆ నాణాన్ని ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణాలు వస్తాయి. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మధ్యలో నాణాన్ని రుద్దడం ఒక్క క్షణం ఆపినా ఆ నాణెం మాయమైపోతుంది అని చెప్తుంది. అది విన్న అతను ఆనందాన్ని తట్టుకోలేక తన ఇంట్లో ఉన్న నేల మాలికలోకి వెళ్లి ఆ మాయా నాణాన్ని రుద్దడం మొదలు పెడతాడు. అలా ఆ నాణాన్ని రుద్దుతూ తనను తాను మర్చిపోతాడు. తన కుటుంబాన్ని, పిల్లల్ని, ప్రపంచాన్ని మర్చిపోయి అలా ఆ నాణాన్ని రుద్దుతూ రుద్దుతూ గుట్టలు గుట్టలుగా సంపదని పోగేస్తూ ఉంటాడు. ఇక ఒక రోజు అతనికి ఈ సంపద చాలు అని అనిపిస్తుంది. ఆ రాగి నాణాన్ని పక్కన పడేసి బయటికి వస్తాడు. అలా బయటికి వచ్చిన అతన్ని ఒక్కరు కూడా గుర్తుపట్టరు. చూడ్డానికి పిచ్చివాడిలా ఉంటాడు. వాడి పిల్లలకు పిల్లలు కూడా పుట్టేసి ఉంటారు. కొత్త కొత్త భవనాలు వెలిసి ఉంటాయి. కొత్త కొత్త సంగీతాలు వినిపిస్తూ ఉంటాయి. తన స్నేహితులు, చుట్టాలు, ఇరుగు పొరుగు వారంతా జీవితం ప్రసాదించిన అన్ని సుఖ సంతోషాలను అనుభవిస్తూ ఉంటారు. అవన్నీ చూస్తున్న ఆ మనిషికి ఒక్కసారిగా ఏడుపు వస్తుంది. ఇంతకాలం ఇవన్నీ వదిలేసి నేను చేసిన పని ఇదా అంటూ కుప్పకూలిపోతాడు. ఒక్కొక్కసారి మనం కూడా ఇటువంటి మాయా నాణాన్ని పట్టుకుని ఉన్నామేమోనని అనిపిస్తూ ఉంటుంది. డబ్బు సంపాదన, కీర్తికాంక్ష, లక్ష్య ఛేదనలో పడి బంగారు నాణెం వంటి జీవితాన్ని వదిలి మకిలి పట్టిన రాగి నాణెంలా మన జీవితాన్ని మార్చుకుంటున్నామా అని అనిపిస్తుంది. కానీ అంతకన్నా ముఖ్యమైంది అమ్మ అనురాగం, భార్య ప్రేమ, పిల్లల ముద్దు ముచ్చట్లు, ఆత్మీయుల అభిమానం. కానీ వాటికే మనం దూరంగా బతుకుతున్నాం. మీరేమంటారు? అవునంటారా? కాదంటారా?